మేరు పర్వతం పునఃసాక్షాత్కరించడం, మళ్ళా కళ్ళ ముందు కనపడడం అనేది అంటే ఒక అద్భుతం పునరావృతం కావడం ఇట్స్ మెమరీ. ఎన్నో ఏళ్ల నుంచి అందరూ ఎదురు చూస్తున్న పండగ కొన్ని రోజుల ముందు వచ్చేస్తుంది, 11వ తారీఖుకి. చాలా సంతోషం. శుభం భూయాత్. మా బాస్ చిరంజీవి గారు 150 సినిమా ఖైదీ నెంబర్ 150 వినయ్ చిరంజీవి గారి కాంబినేషన్. ఠాగూర్ సినిమా చేసాం. అప్పుడు ఎలా ఉన్నారు చిరంజీవి గారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. వాల్ పోస్టర్లు చూసినా, లొకేషన్ ఆయన గెటప్ చూసినా, ఆయన ఎనర్జీ చూసినా. మొన్న నల్లమల బుజ్జి ఫోన్ చేసి, అన్న సాంగులు చూశాను, ఎక్స్ట్రాడినరీగా చేశారు, అద్భుతం, ఏంటి అన్న నాకు ఏం అర్థం కాలేదు, మామూలుగా లేదంటే నేను చాలా కుళ్ళిపోయాను ముందు, నేను చూడలేదని. గౌతమ్ రాజు గారికి ఫోన్ చేసి, అవును బాస్ చాలా బాగా చేశారని. సో నేను కూడా ఫ్యాన్స్ లాగా, అందరు బ్రదర్స్ లాగా నేను ఫస్ట్ షో చూడడానికి రెడీ అవుతున్నాను. నేను ఆల్మోస్ట్ 8 years బ్యాక్ మా శంకర్ దాదా ఫస్ట్ డే ఆడియన్స్లో చూశాను. 8 సంవత్సరాలు మాకు మళ్ళీ అలాంటి పండగ రాలా. సో ఇప్పుడు మళ్ళీ January 11th మళ్ళీ మాకు ఒక ఫెస్టివల్. హాయ్ ఎవ్రీవన్, నేను మెహర్ రమేష్. బాస్ ఈజ్ బ్యాక్. మెగాస్టార్ గారు 9 years తర్వాత మళ్ళీ మన స్క్రీన్కి తిరిగి వస్తున్నారు. సో అందరిలాగే నేను వెరీ 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 ఎగ్జైటెడ్ ఆయన్ని మళ్ళీ స్క్రీన్ మీద చూడటానికి. నేను సాంగ్స్ అన్నీ చూశాను. ఐ క్యాన్ టెల్ మై ఎంజాయ్మెంట్. సీట్లో కూర్చోవటం కష్టం. ఆయన గ్రేస్, ఆయన స్టైల్ చూసి సినిమాని చాలా మంచి కథ ఎంచుకున్నారు చిరంజీవి గారు. వినాయక్ గారు కూడా అంతే కష్టపడి తీశారు. సూపర్ డూపర్ హిట్ గ్యారంటీ. 11th January కోసం నేను వెయిటింగ్. బాస్ ఈజ్ బ్యాక్ ఖైదీ నెంబర్ 150 ఫిలిం కోసం మేమందరం ఈగర్లీ వెయిటింగ్. 8 సంవత్సరాల క్రితం మెగాస్టార్ చిరంజీవి గారిని స్క్రీన్ మీద చూసినప్పుడు ఎంత ఈగర్గా వెయిట్ చేసామో, ఇప్పుడు అంటే ఆల్రెడీ 8 years బ్యాక్ నేను చిరంజీవి గారితో అప్పుడు ఆ టైంలో స్టాలిన్ వర్క్ చేశాను. అప్పటికంటే ఇప్పుడు ఇంకా ఎనర్జీగా కనిపిస్తున్నారు. అంటే సూపర్, అంటే లుక్ వైజ్ కానీ అన్నీ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అండ్ ఇప్పటికే ఆల్రెడీ సాంగ్స్ వచ్చి ఒక రత్తాలు సాంగ్ కానీ లేకపోతే అన్ని సాంగ్స్ ఎక్స్ట్రాడినరీగా పబ్లిక్లో రియాక్షన్ ఉంది. అందరిలాగే నేను కూడా 11th మార్నింగ్ షో ఫస్ట్ డే కోసం వెయిట్ చేస్తాను. మెగాస్టార్ చిరంజీవి గారిని మళ్ళీ పెద్ద స్క్రీన్ మీద చూసి ఒకసారి అంటే మళ్ళీ ఒక ఎర చూడాలని ఉంది. బాస్ ఈజ్ బ్యాక్. ఆల్ ద వెరీ బెస్ట్ టు చిరంజీవి గారు అండ్ డైరెక్టర్ వి వినాయక్ అన్న. బాస్ ఈజ్ బ్యాక్. మెగాస్టార్ చిరంజీవి గారు దాదాపు 7 ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్ళీ నటిస్తున్నటువంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఖైదీ నెంబర్ 150 ఈ 11వ తారీఖు రిలీజ్ అవబోతుంది. నేను కూడా అందరితో పాటు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాను. ఫస్ట్ షో చూడడానికి రెడీ అవుతున్నాను. ఒక